వర్షాలకు స్కూల్ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అలాంటిది తడిసిన స్కూల్ భవనంలోకి తమ పిల్లలను చదువుకునేందుకు పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలోని తరగతి గదుల్లోకి నీరు చేరటంతో పీర్ల మసీదులో గణేష్ మండపంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధనలు అందిస్తున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది ఆ చిన్నారులకు విద్య అంటే ఎంత ఇష్టమో. ఆ చిన్నారులకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు బోధన అంటే ఎంత మక్కువో అర్థమవుతుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో గత 30 ఏళ్ల కిందట కట్టిన స్కూల్ భవనం ఒకటైతే అదే మండలానికి చెందిన మేడికొండ గ్రామంలో అదే 30 ఏళ్ల కింద కట్టిన స్కూల్ భవనం మరొకటి. ఈ రెండు స్కూల్ భవనాల్లో వర్షపు నీరు లీక్ అవుతోంది. రాకంచర్ల ప్రైమరీ స్కూల్ భవనంలో ఇటీవల కురిసిన వర్షాలకు స్కూల్ భవనం పైనుంచి నీటి చుక్కలు పడుతూ గోడలు తడిగా మారాయి. దీంతో స్కూల్లో ఉన్న స్పీచ్ బోర్డులు తడిసిపోయాయి. ఎక్కడ షాక్ కొడుతుందోనని పక్కనే ఉన్న పీర్లు నిలబెట్టే మసీదు రేకుల షెడ్లో విద్యార్థులకు విద్యాబోధనలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఇదిలా ఉంటే మేడికొండ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ స్కూలులో కూడా వర్షానికి భవనం పైకప్పు తడిసి పెచ్చులు ఊడి కింద పడిపోతుంది. ఇక ఆ సమయంలో తరగతి గదిలో ఉన్న విద్యార్థులపై పడకపోవడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే స్కూలు భవనం పైన కవర్ కప్పండి అంటూ సలహా కూడా ఇచ్చారు. అయితే తరగతి గదిలో నీళ్లు ఉండటంతో విద్యార్థులందరికీ పక్కనే ఉన్న గణేష్ మండపంలో విద్యాబోధనలు అందిస్తున్నారు ఉపాధ్యాయులు. గతంలో ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు విద్యుత్ షాక్కు గురై చనిపోయారు కూడా. గత 2 సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్కు, విద్యాశాఖ అధికారికి, మండలాధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలాల్లో వానలకు తడిసి ముద్దైపోతున్న స్కూలు భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించాలని, అలాగే గ్రామంలో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇది పిల్లలకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. మాకు ఉండలేరు. బాగా ఆకలికన్నా కరా ఉన్నదని చెప్పిన అంటే ఏమన్నాడు 1,2 లక్షలు అయితే అవుతుందంటే అయితే ఎంత అయితే రిపేర్ కంటే 1,00,000 2 లక్షలు అయితే అవుతుంది సార్. 2 లక్షలు అయితే కొత్తగా రావాలి సార్. అదే ఇప్పుడు పిల్లల పానాలు అయితే రావు కాదు సార్. పోయిన పానాలు అయితే పిల్లలతో ఇప్పుడు చేనుల్లో కూడా లేదు. అంత మడుగు స్కూల్ అంత మడుగు చేనుల్లో కూడా లేదు. ఎట్లుంటారు, ఎట్లా బతుకుతారు సార్ పిల్లలు, ఎట్లుంటారు? మీరే దయచేసి పెద్ద మనసుతో చేసి ఎవరన్నా దయచేసి దాన్ని బాగా చేయమని. ఆ కొత్త బిల్డింగ్కు అది బిల్లు రాలేదంటే ఆయన శాంక్షన్ సరిపోలేదంటే ఆయన ఇస్తలేదు సార్. అది ఆయన 9 లక్షలే వచ్చినాయంట. 15-16 లక్షలు అయినాక 9 లక్షలే వచ్చినాక నాది అయితే నాకు బిల్ ఎమ్మెల్యే సావును ఖాళీ అది రాసి నేను చేసుకుంటే ఆయన ఎమ్మెల్యే సాగు రాసిస్తుంది. దానికి రిపేర్కు ఏమన్నా చేస్తారేమని అంటున్నాను సార్. పడుతుంది దినాలు ఉంటుందేమని ఆశ.